గతంలో చిన్నజీయర్ స్వామి మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న చిన్నజీయర్ స్వామి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు, వీడియోలు అవి కూడా వైరల్ అయినాయి. ఆయన వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన వాడు. హిందూ అనే మాటకు అర్థం కాఫీర్ అని. కాఫీర్ అనేది నెగటివ్ వర్డ్, దొంగ అని అటువంటి అర్థాలు వస్తాయి. హిందూ అనే పదం మనం వాడకూడదు అన్నాడు ఆయన. అంటే హిందూ మతం మన మతం కాదు. హిందూ అనే మన మతం పేరు హిందువే కాదు, మనం పెట్టుకోలేదు ఆ పేరు. మన మీద దాడులు చేసిన ముస్లిం రాజులు మన హిందూ మతం అన్నారు, వాళ్ళు పెట్టారు మనకు ఆ పేరు. హిందూ అనే పదమే సరైనది కాదు అని ఆయన అన్నాడు. అంటే వైష్ణవులు హిందూ మతం అనే పేరును వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ చిన్నజీయర్ స్వామి మాటలను బట్టి అర్థమవుతుంది. నేను అనట్లేదు, చిన్నజీయర్ స్వామి అన్నాడు. ఇప్పుడు అక్కడ శంకరాచార్యుల మీద దాడి చేస్తున్నారు, శంకరాచార్యుని అనుచరులను కొడుతున్నారు, శంకరాచార్యుని అడుగడుగున అడ్డుకుంటున్నారు. అంటే కూడా మనం దీనికి లింక్ చేసి చూసుకుంటే ఒకసారి వాళ్ళు వైదిక మతాన్ని మాత్రమే ప్రవేశపెట్టబోతున్నారా? భారతదేశంలో వైదిక మతమే ఇక రాబోయే కాలంలో శైవులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు, శైవులు ఉండకూడదు, కమ్యూనిస్టులు ఉండకూడదు, నాస్తికులు ఉండకూడదు, ఆదివాసులు ఉండకూడదు, చివరికి దళితులు బీసీలు కూడా ఉండకూడదనే పరిస్థితి వస్తుందా? లేదంటే వీళ్ళందరూ శ్రమజీవులు కాబట్టి వాళ్లకు శ్రమ చేసి వాళ్ళను పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి బానిసలాగా పడి ఉండడం మాత్రమే వీళ్ళు చేయాల్సిన పని ఆ భారతదేశంలో అనేది అర్థమవుతుంది. కొద్ది కాలం పోతే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూసినా కొంత భవిష్యత్తు ఏం జరగబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చారంటే మతానికి సంబంధించిన విషయం నిజం చెప్పాలంటే నాలాడి వాడి దాంట్లో ఏమి ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు శైవుల, వైష్ణవుల, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, క్రిస్టియన్ల, ముస్లింల, మతం విషయంలో నాకే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒకే మతం అని చెప్పుకుంటున్న వాళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష కట్టాడు? అసలు శంకరాచార్యుడు అనే టైటిలే ఆయనకు చెందదు, ఆయన దానికి అనర్హుడు అని మాట్లాడుతున్నది ప్రభుత్వం. అధికారులు ఆయనకు నోటీస్ ఇచ్చారు, శంకరాచార్యుడికి, అవిముక్తేశ్వరానంద శంకరాచార్యుడికి నోటీసులు ఇచ్చారు.